మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి సీఎంఆర్ఎఫ్ నిధుల చెక్కులు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మహిళల వ్యాపారంలో భాగంగా మందమరి బస్టాండులో పెట్రోల్ బంకు ఏర్పాటుకు కార్యాచరణ సిద్దమవుతుందని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గం వ్యాప్తంగా 3880 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు వివేక్. రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మనందరికీ ఇందిరా ఇల్లు ఇస్తారని చెప్పి ఆ రోజుల్లో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అన్నారు, నేను మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, మీ అల్లంతో ఒక రూమ్ ఇప్పిస్తా, మీకు వెజిటేబుల్స్ పెట్టుకోవాలనుకుంటే దాంట్లో కొంచెం జాగా ఇస్తా, ఇవన్నీ కూడా మాటలు ఇవ్వడం జరిగింది. కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన గ్రామాలలో ఎక్కడ కూడా ఇచ్చినామా చెప్తలేదు, చెప్పాలి కదా. ఈ రోజు నిజంగా పెద్ద విషయం అన్నమాట. మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఏదైతే ఉందో సుమారు 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మహిళలందరికీ కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అందు గురించి ఇవాళ పెద్ద సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈ మహిళలందరికీ కూడా బస్సు ఫ్రీ ట్రావెల్ కోసం మీ అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీకు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే 9000 కోట్ల రూపాయలు ఆర్థికంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఏదైతే మీకు మేలు కావాలని చెప్పి సన్న బియ్యం కూడా మనందరికీ ఇవ్వడం జరిగింది.